అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 70 చిన్న చిన్న ఆనందాలు. ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్ నుండి వచ్చిన అక్షయ్కి స్నేహ వంట చేస్తున్న విషయం చెప్పి అతన్ని కిచెన్ దగ్గరకు తీసుకొని వెళ్ళిన యువన్, డాడీ ఈరోజు మనం కావాల్సిన ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేయవచ్చని అమ్మ చెప్పింది, నీకేం కావాలో కూడా ఆర్డర్ చేయి అని అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్, నిజమా అంటూ కళ్ళెత్తి స్నేహ వైపు చూశాడు. స్నేహ ఏం మాట్లాడకుండా నించుంది. దాంతో అతను, సరే అయితే నాకు చిల్లీ పన్నీర్ కావాలి అని అడిగాడు. అతను చేసిన ఆర్డర్ విని స్నేహ ఒక్కసారిగా కంగారు పడింది. నిజానికి ఆమె తనకు బాగా వచ్చిన వంటలు చేసి అక్షయ్కి వడ్డించాలని అనుకుంది. కానీ ఇప్పుడు అక్షయ్ ఆర్డర్ చేయడంతో ఆ చిల్లీ పన్నీర్ నేను సరిగ్గా చేయగలనా లేదా అనే అనుమానం ఆమెలో మొదలైంది. అయినా ఆ ఆందోళనను బయటకు కనపడనివ్వకుండా పెదాలపై నవ్వుతో, సరే మీరిద్దరూ ఫ్రెష్ అయ్యి బయట వెయిట్ చేయండి, నేను ప్రిపేర్ చేసి తీసుకువస్తాను అని చెప్పింది. ఆమె ఇబ్బందిని కనిపెట్టిన అక్షయ్ లోపలే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి యువన్తో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫుడ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా అక్షయ్కు ఈ ఫీలింగ్ ఏంటో కొత్తగా అనిపించింది. తాను ఒక నిజమైన భర్తలా వెయిట్ చేయడం, స్నేహ ఒక వైఫ్ లాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ వెయిట్ చేయమని చెప్పడం, ఆమె ఎలా వండుతుందో అని తాను ఆత్రంగా ఎదురు చూడడం అన్నీ అతనికి చాలా వింతగా అనిపించాయి. నిజానికి ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. ఇంతలో స్నేహ వండిన వంటల్ని తీసుకువచ్చి డైనింగ్ టేబుల్పై సర్దడం మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ. ఐటమ్స్ అన్నీ గుమగుమలాడుతున్న వాసన వెదజల్లుతున్నాయి. కానీ స్నేహ మాత్రం ఫుల్గా టెన్షన్ పడుతూ, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడ మ్యాగీ తప్ప పూర్తిగా ఒక్కరోజు కూడా వంట చేయలేదు. దాంతో ప్రాక్టీస్ తప్పిపోయింది. ఇప్పుడు ఎలా వండానో ఏంటో, దాన్ని తిని అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆందోళనగా అనుకుంది. కిచెన్ నుండి బయటకొచ్చిన స్నేహ నెమ్మదిగా యువన్ అడిగిన పిజ్జాను యువన్ ప్లేట్లో సర్వ్ చేసింది. దాన్ని చూడగానే యువన్ ఆనందంగా, వావ్ మమ్మీ, ఇట్స్ లుక్ డెలిషియస్ అన్నాడు. స్నేహ చిన్నగా నవ్వి అక్షయ్కి సర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. స్నేహ తన కంగారును కంట్రోల్ చేసుకుంటూ అతని ప్లేట్లో ఫుడ్ వడ్డించి పక్కనే నుంచుంది. అక్షయ్ ఆమె ప్రవర్తనను వింతగా చూసి నెమ్మదిగా ఫుడ్ కలిపి నోట్లో పెట్టుకున్నాడు. స్నేహ ఆత్రంగా అతని ముఖం వైపే చూస్తోంది. కానీ అక్షయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. దాంతో స్నేహకి లోపల టెన్షన్ పెరిగిపోతోంది. అక్షయ్ మాత్రం కూల్గా రెండో ముద్ద కూడా తిని, నాట్ బ్యాడ్ అని అన్నాడు. ఆ మాటకి స్నేహ ఆనందంతో ఉప్పొంగిపోతూ, అమ్మయ్యా, ఈ వంట పరీక్షలో అట్లీస్ట్ పాస్ అయ్యాను అని అనుకుంది. అక్షయ్ మాత్రం తలెత్తకుండా పన్నీర్ మొత్తం లాగించేస్తున్నాడు. నిజానికి రోజు కన్నా ఆ రోజు ఎక్కువగా తిన్నాడని గమనించిన స్నేహ తృప్తిగా ఫీల్ అయింది. అనుకోకుండా ఆమెకు ఏదో గొప్పగా సాధించిన అనుభూతి కలిగింది. ఇంతలో హాల్లో ఉన్న టీవీలో నుండి వస్తున్న న్యూస్లో వరుణ్ గురించిన న్యూస్ వినబడుతోంది. వరుణ్ నిరపరాధి అని సాక్ష్యాలతో సహా నిరూపించబడిందని న్యూస్ యాంకర్ చెప్తోంది. అప్పుడు స్నేహ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అక్షయ్ వైపు చూసి, వరుణ్కి ఫేవర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది నువ్వే కదా, నాకు తెలుసు, తప్పకుండా నువ్వే అని అంది. ఒకవేళ అక్షయ్ ఎవిడెన్స్ పంపకపోతే వరుణ్ ఈ కేసులో నుండి అంత ఈజీగా బయటపడేవాడు కాదని స్నేహకు కూడా అర్థమైంది. తన ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా భోజనం చేస్తూనే ఉండడంతో స్నేహ తడబడుతూ, నువ్వు ఇదంతా చేసింది కేవలం నా కోసమే కదా అని అడిగింది. అప్పుడు అక్షయ్ తలెత్తి ఆమె వైపు చూసి, నువ్వు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా చెప్పి మళ్ళీ తలంచుకొని భోజనం చేయడం మొదలుపెట్టాడు. అతని సమాధానం విని స్నేహ నవ్వుకుంది. అక్షయ్ పైకి గంభీరంగా కనిపిస్తున్న ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడని ఆమెకు ఈ పాటికే అర్థమైంది. తర్వాత కాసేపటికి భోజనం పూర్తవడంతో పైకి వెళ్ళాడు అక్షయ్. స్నేహ అన్నపూర్ణతో కలిసి భోజనం చేసిన తర్వాత ఆమె కూడా తన రూమ్కి వెళ్ళింది. అక్కడ యువన్ కనిపించకపోవడంతో ఈ టైంలో నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంది. అంతలోనే బహుశా అక్షయ్ గదిలో ఉన్నాడేమో అని ఊహిస్తూ అక్కడ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూడాలని కుతూహలంగా అక్షయ్ గదికి వెళ్ళింది స్నేహ. అక్కడ అక్షయ్ యువన్ ఇద్దరూ పోటీ పడుతూ టీవీలో వీడియో గేమ్ ఆడుతున్నారు.
యువన్ పెద్దగా అరుస్తూ, డాడీ ప్లీజ్, నువ్వు ఓడిపో, అది నా కార్, నేనే ముందు వెళ్తాను అని అరుస్తున్నాడు. నో, నువ్వు కష్టపడి గెలవాలి, నేను నీకోసం ఓడిపోను, నువ్వు ట్రై చేయి అని పోటీగా గేమ్ ఆడుతున్నాడు అక్షయ్. వాళ్ళిద్దరినీ అలా చూసిన స్నేహ గది డోర్ దగ్గరే తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా నిల్చుంది. ఆమెకు అక్షయ్ ఎప్పుడూ అంత చలాకీగా కనిపించలేదు. దాంతో వాళ్ళిద్దరూ ఏం ఆడుతున్నారో చూడాలని అనుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ ఇద్దరు ఏం ఆట ఆడుతున్నారు అని అడిగింది. అప్పుడు యువన్ టీవీ స్క్రీన్ మీద నుంచి కాళ్ళు తిప్పకుండానే హడావిడిగా, మమ్మీ, ఈ గేమ్ గురించి నీకు తెలియదులే, ఇది రేసింగ్ గేమ్. డాడీ ఇప్పటికే నన్ను ఒకసారి ఓడించేశాడు, ఈసారి నేను డాడీని ఓడించాలి, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని అన్నాడు. అది చూసిన స్నేహ, ఆ గేమ్ అంత బాగుంటుందా, అయితే నేను కూడా ఆడనా అని అడిగింది. యువన్ అక్షయ్ కలిసి సరదాగా ఉండటంతో ఆమె కూడా ఆ ఆనందంలో భాగం కావాలనుకుంది. కానీ యువన్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు మమ్మీ, నువ్వు వస్తే గేమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, డాడీ నేనే ఆడుకుంటాం అని గట్టిగా చెప్పాడు. దాంతో స్నేహ అలిగినట్లుగా ముఖం పెట్టి, యువన్, నేను మీ మమ్మీని, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని ఉక్రోషంగా అంది. ఆ మాట విని అక్షయ్ ఒక్కసారిగా ఆమె ముఖం వైపు చూసి నవ్వుకుంటూ, యువన్ చెప్పింది నిజమే, గేమ్ రాని వాళ్ళు వచ్చి ఏం గేమ్ ఆడతారు, ఏం అవసరం లేదు అని అన్నాడు. దాంతో స్నేహ ఎర్రబడ్డ ముఖంతో అతని వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది. కానీ ఏం మాట్లాడలేదు. 2 నిమిషాలు గడిచేసరికి ఆమె ఎందుకు కోపంగా ఉందో కూడా మర్చిపోయిన స్నేహ అతని ముఖం వైపే చూస్తూ నించుంది. ఇంతలో అక్షయ్ హఠాత్తుగా తల తిప్పి ఆమె వైపు చూడడంతో స్నేహ వెంటనే కళ్ళు దించుకుంటూ, ఛ, నేనెందుకు ఇతనికి ఇంతలా అట్రాక్ట్ అయిపోతున్నాను అని అనుకుంటూ చిరాగ్గా వెళ్ళి తన ల్యాప్టాప్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది. ఆమెకు వాళ్ళిద్దరినీ వదిలి దూరంగా వెళ్ళాలని అనిపించలేదు. హఠాత్తుగా ఆమెకు ఎందుకో 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తొచ్చింది. ఒకవేళ తన జీవితంలో అలాంటి సంఘటన జరగకపోయి ఉంటే, యువన్ నా లైఫ్లోకి రాకపోతే ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది అని ఆలోచన ఆమె మనసులోకి వచ్చింది. కాసేపటికి, ఏది ఏమైనా అంత తెలివైన పిల్లాడిని ఇచ్చినందుకు మాత్రం ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అనుకుంది. కాసేపటికి ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ను సెర్చ్ చేసింది. ఇంతకుముందు వరుణ్కి సపోర్ట్గా మాట్లాడినందుకు అందరూ ఆమె అకౌంట్లోకి వచ్చి పోస్టింగ్స్ కింద నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తిరిగి వాళ్ళే ఆమెను క్షమించమని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు. వాటిని చూసిన స్నేహ నవ్వుకుంది. ఈ మనుషులు అతి త్వరగా అపార్థాలు చేసుకుంటారు, అంతలోనే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు అనుకుంటూ నవ్వుకుంది. ఆ తర్వాత కరణ్కి మెసేజ్ టైప్ చేస్తూ, ఇప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూసారా, అన్నీ పాజిటివ్ కామెంట్స్తో నిండిపోయాయి. మనం ఒక మంచి పనిని మంచి మనసుతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అని రాసి సెండ్ చేసింది. ఇక పెద్దగా పనేం లేకపోవడంతో తలెత్తి చూసింది స్నేహ. అక్షయ్ యువన్ పక్కనే కూర్చొని గేమ్ నేర్పిస్తున్నాడు. వాళ్ళిద్దరినీ పక్కపక్కనే చూస్తూ వాళ్ళ సైడ్ ప్రొఫైల్స్ చూసిన స్నేహకు ఒక క్షణం షాకింగ్గా అనిపించింది. వాళ్ళిద్దరూ రూపురేఖల్లో నిజమైన తండ్రి కొడుకుల్లా కనిపించారు. ఇద్దరికీ పోలికలు చాలా దగ్గరగా అనిపించాయి. తన వైపే చూస్తున్న స్నేహను ఓరకంట గమనించిన అక్షయ్ హఠాత్తుగా ఆమె వైపు తల తిప్పి ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు. దాంతో పట్టుబడ్డ దొంగల తలంచుకొని వెంటనే హడావిడిగా అక్కడి నుంచి లేచి బయటకు వచ్చింది స్నేహ. వెళ్తున్న ఆమెను చూసి అక్షయ్ చిన్నగా నవ్వుకున్నాడు. 10 నిమిషాల తర్వాత యువన్ కూడా ఆడి ఆడి అలసిపోవడంతో అక్షయ్ భుజంపై తల ఆనిస్తూ, డాడీ, ఇక నాకు బోర్ కొడుతోంది, మనం నిద్రపోదాం, ఈరోజు నేను నీ దగ్గర పడుకోవచ్చా అంటూ తలెత్తి తన పెద్ద పెద్ద కళ్ళను టపటపలాడిస్తూ అక్షయ్ వైపు జాలిగా చూస్తూ అడిగాడు. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అక్షయ్ దగ్గర చాలా తక్కువగా పడుకున్నాడు యువన్. అతనికి అక్షయ్ దగ్గర పడుకోవాలని చాలా కోరికగా ఉంది. ఏదో తెలియని భయం వల్ల అంత ఫ్రీగా ఉండలేకపోతుండేవాడు. కానీ ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతూ ఉండడంతో అక్షయ్ను అడిగే ధైర్యం చేశాడు యువన్. అప్పుడు అక్షయ్ నిదానంగా, సరే, ఈరోజు రాత్రి నువ్వు నాతో పడుకోవచ్చు, కానీ ఇక్కడ అల్లరి చేయకూడదు, చక్కగా నిద్రపోవాలి, సరేనా అన్నాడు. యువన్ వెంటనే సంతోషంగా, ఓకే డాడీ, నేను అస్సలు గొడవ చేయను, వెంటనే నిద్రపోతాను, మా డాడీ చాలా గుడ్ డాడీ అంటూ అక్షయ్ మెడలో చేతులు వేసి అతని చెంపపై ముద్దు పెట్టాడు. అతని ప్రవర్తనకి అక్షయ్ నవ్వకుండా ఉండలేకపోతూ, యువన్ కూడా తన తల్లిలాగే అందరినీ చాలా త్వరగా ఇంప్రెస్ చేసేస్తాడు
అని అనుకున్నాడు. సరే, ఇక నువ్వు పడుకో అని యువన్తో చెప్పాడు అక్షయ్. డాడీ, నాకు నిద్ర మధ్యలో దాహం వేస్తుంది. మమ్మీ రోజు నా కోసం స్పెషల్గా బాటిల్లో వాటర్ పెడుతుంది. ఈరోజు నా వాటర్ బాటిల్ మమ్మీ రూమ్లో ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురావా అని అడిగాడు యువన్. ఆ మాటకు అక్షయ్ విచిత్రంగా చూసి, నువ్వే వెళ్ళి తెచ్చుకో అని అన్నాడు. ప్లీజ్ డాడీ, నేను పడుకున్నాను కదా, నువ్వు ఇంకా బెడ్ పైకి రాలేదు, నువ్వు వెళ్ళి తీసుకువచ్చేయి ప్లీజ్ అని మారం చేస్తున్నట్టుగా అడిగాడు యువన్. దాంతో అక్షయ్ ఇక తప్పదన్నట్లుగా లేచి స్నేహ గది వైపుకి వెళ్ళాడు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన స్నేహ లైట్ పింక్ కలర్ నైటీ వేసుకొని తడిగా ఉన్న తన జుట్టును బ్లో డ్రై చేస్తోంది. ఆమె రూమ్కి వెళ్ళిన అక్షయ్ డోర్పై చిన్నగా తట్టాడు. వచ్చింది యువన్ అని అనుకున్న స్నేహ, లోపలికి రా అని పిలిచింది. దాంతో అక్షయ్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పింక్ నైటీలో ఉన్న ఆమె తన పొడవాటి జుట్టును ఆరబెడుతూ కనిపించేసరికి ఆమెను బ్యాక్ సైడ్ నుంచి చూసి కళ్ళర్పకుండా అక్కడే నిలబడిపోయాడు అక్షయ్. అందమైన ఆమె జుట్టు అప్పుడే తడి ఆరుతుండడం వల్ల గాలికి చిన్నగా ఎగురుతోంది. అద్దానికి ఎదురుగా ఉండడం వలన అందులో నుండి ఆమె ముఖం ఎగురుతున్న జుట్టుతో అద్భుతంగా కనిపించింది. యువన్ లోపలికి వచ్చి చాలాసేపు అయినా ఏం మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు అని అనుకున్న స్నేహ, ఏం చేస్తున్నావు, త్వరగా వచ్చి పడుకో, ఇప్పటికే లేట్ అయింది, ఈరోజు నా దగ్గరే పడుకో, అన్నపూర్ణమ్మకు ఆల్రెడీ చెప్పేశాను అని వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పుకుంటూ వెళ్తోంది. నేను నీ దగ్గర పడుకుంటే మరి నా యువన్ ఒంటరిగా నా గదిలో నిద్రపోతాడా అని అడిగాడు అక్షయ్. దాంతో అతని గొంతు విన్న స్నేహ ఉలిక్కి పడుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అక్కడే కొంటగా నవ్వుతూ నిల్చున్నాడు అక్షయ్. అతన్ని చూసిన స్నేహ తడబడుతూ, నువ్వు ఈ రూమ్లోకి ఎప్పుడొచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగింది. నువ్వు రమ్మని పిలిచినప్పుడే వచ్చాను నవ్వుతూ అన్నాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ సీరియస్గా ముఖం పెట్టి, నేనేమి నిన్ను రమ్మని పిలవలేదు, వచ్చింది యువన్ అనుకున్నాను, అది సరే కానీ ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అని అనుమానంగా అడిగింది. దాంతో యువన్ తన వాటర్ బాటిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడని అనుకున్న అక్షయ్ ఇక ఆమెను ఆట పట్టించకుండా, యువన్ ఈరోజు నా దగ్గర పడుకుంటానని చెప్పాడు, కానీ వాటర్ బాటిల్ ఈ రూమ్లో ఉందంట, అందుకే నన్ను తీసుకురమ్మని చెప్పాడు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు విచిత్రంగా చూసింది. యువన్ చెబితే బాటిల్ కోసం అక్షయ్ వచ్చాడా అనుకుంటూ నమ్మలేకపోయింది. బాటిల్ ఎక్కడా అక్షయ్ మళ్ళీ అడగడంతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన స్నేహ బెడ్ పక్కనే క్యాబినెట్ పై ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. దాంతో అక్షయ్ అక్కడి నుండి బయటకు వచ్చి తిరిగి తన రూమ్కి వెళ్ళాడు. కానీ అప్పటికే నిద్రపోయాడు యువన్. అది చూసి అక్షయ్ నవ్వుకొని అతని పక్కనే ఉన్న క్యాబినెట్పై వాటర్ బాటిల్ పెడుతూ నిద్రపోతున్న యువన్ వైపు చూశాడు. ఆ క్షణం అతనికి యువన్ తనలాగే ఉన్నాడని అనిపించింది. దాంతో అతని కళ్ళ ముందు 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ రాత్రి గుర్తొచ్చింది. ఆమె ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు. ఒకవేళ ఆ రోజు జరిగిన దానికి ఫలితంగా ఆమె ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు యువన్ వయసులోనే ఉండే బిడ్డ ఉండేవాడు అనుకున్నాడు అక్షయ్. కానీ వెంటనే ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి, ఈరోజు నాకేమైంది, నా ఊహలు ఎక్కడికో వెళ్తున్నాయి, అయినా ఒక నైట్ గడిపితేనే పిల్లలు పుడతారా ఏంటి అనుకొని యువన్కి దుప్పటి కప్పి మిగిలి ఉన్న వర్క్స్ చేసుకోవడం కోసం స్టడీ రూమ్కి వెళ్ళాడు. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ కిందకి వెళ్ళేటప్పటికీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించాడు అక్షయ్. పక్కనే యువన్ కూడా కూర్చొని ఉన్నాడు. అక్కడికి వచ్చిన తల్లిని చూడగానే యువన్ నవ్వుతూ, హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్, నేను రాత్రి డాడీ దగ్గర నిద్రపోయాను తెలుసా, ఒక్కసారి కూడా నిద్ర మధ్యలో లేవలేదు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని సంతోషంగా చెప్పాడు. దాంతో స్నేహ ఒకసారి అక్షయ్ వైపు చూసి ఏం మాట్లాడకుండా అని మాత్రమే అంది. అప్పుడు యువన్ ఆమె ముఖం వైపు చూసి, మమ్మీ, నువ్వెందుకు డల్గా ఉన్నావు, నేను రాత్రి నీ దగ్గర పడుకోలేదని దిగులుతో నైట్ అంతా నిద్రపోలేదా అని అడిగాడు. అదేం లేదు, నేను బాగానే నిద్రపోయాను. సరే, నువ్వు త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయి, నిన్ను స్కూల్ దగ్గర వదిలి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పింది స్నేహ. అవసరం లేదు, మీ ఇద్దరిని నేనే డ్రాప్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ తింటూనే అన్నాడు అక్షయ్. పర్వాలేదు, యువన్ను ఈరోజు నేనే వదిలిపెడతాను అంది స్నేహ. ఎందుకో హఠాత్తుగా యువన్ తనకు దూరం అయిపోతున్న భావన కలగడంతో ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది స్నేహ. నిన్న నైట్ గేమ్ ఆడుకునేటప్పుడు కూడా యువన్ తనను దూరం పెట్టాడని, నైట్ కూడా అక్షయ్ దగ్గరే పడుకున్నాడని ఆమె లోపలే జెల్సీ ఫీల్ అవుతోంది. అందుకే
ఇప్పుడు కూడా అక్షయ్ స్కూల్కి తీసుకువెళ్తానంటే ఆమెలోని తల్లి మనసు తట్టుకోలేకపోయింది. అందుకే ఆ అవకాశాన్ని అక్షయ్కి ఇవ్వకూడదని అనుకుంది. కానీ యువన్ మాత్రం మమ్మీ మనం డాడీతోనే వెళ్దాం అని చెప్పాడు. దాంతో స్నేహ ముఖం మారిపోయింది. ఆయన ఇక వాదించకుండా సరే నీ ఇష్టం అని అంది. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి ముగ్గురు కారులో బయలుదేరి వెళ్లారు. అక్షయ్ స్నేహల బంధం ఏ మలుపు తిరగనుంది? అక్షయ్ యువన్ తండ్రి అని తెలిస్తే స్నేహ ఏం చేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ సారీ ఫర్ ది లేట్ అప్డేట్. ఈ వీక్ అంతా కొంచెం నాకు హెల్త్ అప్సెట్గా ఉంది, అందుకే అప్డేట్ ఇవ్వలేకపోయాను. సారీ ఫర్ దట్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.